రైట్. అద్దంకి దయాకర్ గారు, ముందు మీరే రియాక్ట్ కండి. అసెంబ్లీ సాక్షిగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చెప్పిన దాంట్లో ఏదీ వాస్తవం లేదని రేవంత్ రెడ్డి అనే పేరు ప్రస్తావించకుండానే కౌంటర్ ఇచ్చారు అల్లు అర్జున్. అవన్నీ తప్పులే, నాకు ఆ రోజు ఎవరు వచ్చి ఫస్ట్ అక్కడికి వెళ్ళడానికి అనుమతి ఉందని చెప్తున్నారు. అక్కడ ఏసీపీ డీసీపీ ఎవరు చనిపోయిన విషయాన్ని తనకు దృష్టికి తెలియదు, నాకు నెక్స్ట్ డే చనిపోయిన విషయం తెలుసని చెప్తున్నారు. రేవంత్ రెడ్డి మాత్రం అదే రోజు చెప్పారని చెప్తున్నారు. ఏంటి అసలు? అంటే మిస్ఇన్ఫర్మేషన్ ఎవరిది, ఫాల్స్ అలిగేషన్స్ ఎవరివి, క్యారెక్టర్ అసాసినేషన్, అల్లు అర్జున్ క్యారెక్టర్ అసాసినేషన్ ఎవరు చేస్తున్నారు, ఎందుకు చేస్తున్నారు, అసలు ఏంటి? అసెంబ్లీ వేదికగా చేసిన దాంట్లో అవాస్తవాలు ఉన్నాయా? గుడ్ ఈవినింగ్ కళ్యాణ్ గారు, పెద్దలు శ్రవణ్ గారు కూడా. ఒకటి, క్యారెక్టర్ అసాసినేషన్ అనే దాని కోణం నుంచి వద్దాం. ఫస్ట్, అల్లు అర్జున్ ఫెయిర్ క్యారెక్టర్ అనుకోవచ్చు మనం. ప్రీవియస్లీ తనకున్న రికార్డ్ ఇవన్నీ కూడా చూస్తే, ఒకవేళ మీరే హీరో అనుకోండి, లేదంటే శ్రవణ్ గారే హీరో అనుకోండి, ఆ సినిమాలో మీరు పోయిన ఆ సినిమా ముందు ఒక అమ్మ చనిపోయింది అనుకోండి, మీ వల్ల మీరు పోయి సినిమా చూస్తారా? మీరిద్దరు ఆత్మకు తెలుసు కదా. ఇప్పుడు మనం పోవడం వల్ల ఒక ఆమె, పెద్ద ఆమె చనిపోయింది, అలా కొడుకు కోమాలకు పోయిందని తెలిస్తే హాయిగా సినిమా మనం చూడగలుగుతామా? ఇది తనను తను ఆత్మపరిశీలన చేసుకోమనండి. ఆ విషయం తెలియదని చెప్తున్నాడు. తెలియదు అని చెప్పడం కూడా ఎంత విడ్డూరం అంటే, అసలు ఇట్లాంటి ఏమంటాము మభ్య పెట్టడానికి చేసే ప్రయత్నాలు ఏవైతే ఉన్నాయో వాటిని మర్చిపోతే మంచిది. ఎందుకంటే తన క్యారెక్టర్ను తనే అసాసినేట్ చేసుకుంటున్నట్టుగా కనబడుతుంది నాకైతే. మళ్ళీ తర్వాత ఇట్లా జరిగింది అని చెప్పి మనోడు ఆడియో రిలీజులలో మాట్లాడు, మీరు చూడండి. ఒకవేళ ఇప్పుడు పర్మిషన్ దగ్గరికి వద్దాం. పర్మిషన్ ఇచ్చిన కాపీ వాళ్ళు డిస్క్లోజ్ చేయొచ్చు కదా. 4th నాడు పర్మిషన్ మీరు ఈ థియేటర్, ఇప్పుడు ఓవరాల్ గా ఏంది, మనం స్పెషల్ షోస్ చేసిన దానికి మన వెంకటరెడ్డి గారు ఇచ్చిన దాంట్లో ఏమున్నది, ఈ మనం స్పెషల్ షోస్ చేస్తున్నాం, ప్రివ్యూస్ చేస్తున్నాం కాబట్టి ఇక్కడ సరైన చర్యలు మీరు తీసుకోండి, దానికి సంబంధించిన భద్రతా చర్యలు అనేది ఒక నోట్ ఉన్నది. కానీ ఈ 4th నాడు మీరు వచ్చి చూడొచ్చు అనేది పర్మిషన్ ఉంది అన్నట్టుగా వాళ్ళు ఎక్కడ కూడా, సంధ్య థియేటర్ యాజమాన్యం కానీ లేకపోతే ఇటు మళ్ళీ అల్లు అర్జున్ గారి టీం కానీ ఎవరు డిస్క్లోజ్ చేస్తలేరు. వాళ్ళు ఎందుకు వద్దన్నారు? ఒక సింగిల్ విండోనే ఉంది, అక్కడ కూడా కంజెషన్ ఉంటది, ఆ ఎక్స్ రోడ్ అంత మంచిగా ఉండదనే ఉద్దేశంతోనే వాళ్ళు అవాయిడ్ చేసిండ్రు. సరే, 100 మీటర్ల 200 మీటర్ల 300 మీటర్ల అభిమానులు ఆగట్లేరు కాబట్టి మీరు హాయ్ చెప్పండి సార్ అని చెప్పొచ్చు కాక. కానీ ఈ 30 మందో 20 మందో బౌన్సర్లకు తెలియదా ఎవరు కింద పడ్డారు, ఎవరు ఆమె తొక్కిన వాళ్ళకి తెలియదా? పోని ఆమె ఎద మీద కాలు పెట్టి తొక్కిన వాళ్ళకు కూడా ఆమె చనిపోయిందని తెలియదా? తెలిసినోడు ఈ సినిమానే ముఖ్యము, ఆమె చనిపోతే ఏంది, ఈ పిల్లగాడు చనిపోతే ఏంది అనుకున్నారా? ఇది ఎందుకు ఇట్లా రాద్ధాంతం చేసుకుంటున్నారు వీళ్ళు, నాకు అర్థం కావట్లేదు. ఇది ఉద్దేశపూర్వకంగా అల్లు అర్జున్ చేత ఏమంటాము మర్డర్ చేయబడిన సంఘటన కాదు, ఇది తన కార్యక్రమం వల్ల జరిగిన నష్టం కాబట్టి ప్రిన్సిపల్ రెస్పాన్సిబిలిటీగా తన మీద ఆ కేసు పెట్టడం జరిగింది తప్పితే క్యారెక్టర్ అసాసినేషన్ ఎక్కడిది ఇక్కడ? ఒక మాట అంటే అద్దంకి గారు, ఆయన దృష్టిలో క్యారెక్టర్ అసాసినేషన్ అంటే మనం ఈ రోజు ఈవెంట్నే తీసుకోవాలి కాబట్టి అసెంబ్లీలో 20 నిమిషాల పాటు ఇదే అంశంపై రేవంత్ రెడ్డి గారు మాట్లాడారు. ఆ సందర్భంగా మానవత్వం లేదా, చనిపోయిన వాళ్ళను పరామర్శించలేదు, ఆడ చనిపోయారని ఏసీపీ డీసీపీ లోపలికెళ్ళి చెప్పినా సినిమా మొత్తం చూసే వెళ్తానన్నాడు, ఆయన వెళ్ళలేదు. అక్కడ బయటకు వెళ్తూ కూడా చనిపోయిన విషయం తెలిసి కూడా ఆయన కారు పైకెక్కి చేతులు ఊపుతూ మళ్ళీ వెళ్ళారు. ఇదంతా క్యారెక్టర్ అసాసినేషనే కదా ఆయన అంటుంది. అల్లు అర్జున్ చనిపోయిందని తనకు తెలియని విషయాన్ని ఇప్పుడు పోలీస్ చెప్తారు కదా, ఇట్లా జరిగిందా లేదా అని ఆయనకి ఇన్ఫర్మేషన్ ఇచ్చిందా లేదా అనేది. దీన్ని ఎక్స్టెన్షన్, ఇది పబ్లిసిటీ స్టంట్ లాగా కనబడుతుంది తప్పితే పశ్చాత్తాపం లెక్క కనబడతలేదు. ఇది మళ్ళీ దాన్ని రీఇటరేట్ చేసి, అలా ఒక ప్రభుత్వం ప్రాణి ముఖ్యం సినిమా కంటే. ఒక పీడిత కులాల నుంచి వచ్చిన ఒక పేదింటి అమ్మ చనిపోయింది, వాళ్ళ
కొడుకు పరిస్థితి ఈ రోజు ఏదో కోలుకుంటట్టుగా ఉన్నది అని చెప్పేసి పోలీస్ నుంచి మనకు సమాచారం వస్తున్నది. ప్రజా సంఘాలు పోతున్నాయి, పౌర సంఘాలు పోతున్నాయి. ఎట్లా చేస్తారు, సినిమా పర్మిషన్స్ ఎట్లా ఇస్తారని చెప్పి ఒక ప్రభుత్వాన్ని విపక్షాలు లేకపోతే ప్రజాపక్షాలు తిడుతూనే ఉన్నాయి. అయినప్పటికీ కూడా ఎందుకు అల్లు అర్జున్ మీద తన క్యారెక్టర్ అసాసినేషన్ చేయాల్సిన అవసరం ప్రభుత్వానికో రేవంత్ రెడ్డి గారికో వ్యక్తిగతంగా ఉంటది? ఫస్ట్ ప్రాణం ముఖ్యం, వ్యక్తి ప్రాణం కంటే మించింది రైట్ కాదు. రైట్. అద్దంకి దయాకర్ గారు, నిజంగానే కోర్టులో ఉన్న ఇష్యూ మధ్యంతర బెయిల్పై ఉన్నారు అల్లు అర్జున్. ఆయన పూర్తి బెయిల్ ఇంకా రావాల్సి ఉంది, కోర్టులో ఇష్యూ ఉంది. ఈలోపే అసెంబ్లీ వేదికగా అల్లు అర్జున్ తప్పు చేశాడు, ఆ సినిమా ఇండస్ట్రీ తప్పు చేస్తుంది, పుష్ప టీం తప్పు చేసింది, ఆ చావుకు కారణం వీళ్ళే అనే రకంగా ముఖ్యమంత్రి గారు ఎలా మాట్లాడతారు అనేది దాసోత్సవం అడుగుతున్న పాయింట్. మీరు కూడా బీయింగ్ అన్ అడ్వకేట్ ఏం చెప్తారు దీనిపైన? ఇప్పుడు సహచర సభ్యుడు ఎవరు ఆ ప్రశ్నకు సంబంధించిన చర్చ తీసుకొచ్చినా దానికి సమాధానం చెప్పాల్సిన బాధ్యత సభానాయకునికి ఉంటది. దయాకర్ గారు, చాలా సందర్భాల్లో ఇలాంటి ప్రశ్నలు ఉత్పన్నమైనప్పుడు అది కోర్టులో ఉంది, నేను మాట్లాడాను అని స్వయంగా రేవంత్ రెడ్డి గారు చెప్పిన సందర్భం కూడా ఉంది అసెంబ్లీలోనే. ఇప్పుడు ఈ విషయంలో సభ్యుడు రెస్పాండ్ కావచ్చు, వారి డిస్క్రిషన్ కూడా ఉంటది. ఇది సభ అత్యున్నతమైంది, అది కూడా దాంట్లో చర్చ జరగడం కూడా అవసరం. ఎందుకంటే ఇప్పుడు సభ్యుడికి సమాధానం చెప్పలేకపోతే తాటవేత ధోరణి మీరు అంటారు. కానీ ఇక్కడ మీరు అసలు కోణాన్ని పక్కన పెట్టేసి మనం పెరిఫెరల్ కోణాలని మనం మాట్లాడుతున్నాం. సభ కూడా ఈ రోజు ఎవరైతే బాధితులు ఉన్నారో వాళ్ళ పక్షాన ఉన్నది అని ఈరోజు సమాజానికి తెలిసింది. చాలా మహిళ పిల్లగాడు అనే దాని వైపు ఉంటదా బీఆర్ఎస్? లేదు, మాకు అల్లు అర్జునే కావాలి, అదే ముఖ్యము అని ఉంటదా అనేది వాళ్ళు తెలుసుకోమని. ఎందుకంటే వాళ్ళ ఇష్టం, వాళ్ళకి అల్లు అర్జున్ కే ఇంపార్టెంట్. తెలంగాణలో చనిపోయిన ఆ తల్లి గురించి అక్కర్లేదు, పిల్లగాడు చచ్చిపోతుంది దాని గురించి మాకు అక్కరే లేదు. అల్లు అర్జున్ ఎట్లా అరెస్ట్ చేస్తారు మీరు? ఇది అల్లు అర్జున్ క్యారెక్టర్ అసాసినేషన్ చేస్తారా? ఏంటి సార్ అరెస్ట్ అనేది? 100 సార్లు అయినాం లైఫ్ లో. అరే ఇక్కడ ఎవరి కోసం? ప్రజల కోసం. ఇలా మీరు ఒక మనిషి చనిపోతే కనీసం ఒక 4-5 గంటలు అక్కడ అరెస్ట్ కావడానికి కూడా ఇంత ఫాల్స్ ప్రిస్టేజ్కి పోతే మిమ్మల్ని ఏ విధంగా హ్యుమానిటీ ఉందని అనుకోవాలి? ఒక్కొక్క పెద్ద ఆయన అంటున్నాడు, దాంట్లో సోషల్ మీడియాలో చూసిన, ఒక తల్లి ఎద మీద తొక్కుకుంటూ చచ్చేదాకా తొక్కిన మీకు సిగ్గు లేదా అని చెప్పి. మీరు తీసిన సినిమాలు చూసి మళ్ళీ వచ్చి థియేటర్లో చూడాల్సిన అవసరం ఎందుకని ఇంకొక ఆయన అంటున్నాడు. ఇవి దేనికి సమాధానం చెప్తారు సార్? ప్రజలకు సమాధానం చెప్తారా? లేకపోతే మీరు అక్కడ ఖచ్చితంగా అక్కడ చనిపోయిన సంఘటన చాలా బాధాకరం. రేవతి చనిపోయింది, అతను వాళ్ళ అబ్బాయి శ్రీతేజ్ కూడా చావు బతుకుల్లో ఉన్నాడు. దాన్ని ప్రతి ఒక్కరు ఖండించాల్సిందే, అందులో ఎలాంటి అనుమానం. అయితే దయాకర్ గారు, అయితే సినిమా ఇండస్ట్రీ టార్గెట్ గా కాంగ్రెస్ ప్రభుత్వం వెళ్తుంది, కాంగ్రెస్ సర్కారు వెళ్తుంది అని ఒక విమర్శ మీ పైన ఉంది. ఎందుకంటే గతంలో కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఆ మాట చేశారు, ఆ వ్యాఖ్య చేశారు. సినిమా ఇండస్ట్రీ మేము అధికారం మారినాక మా దగ్గరికి ఎవరు రాలేదు, మమ్మల్ని పట్టించుకోలేదన్నారు. కేటీఆర్ ఇంకొక అడుగు ముందుకేసి ఏదో ప్రీ రిలీజ్ సక్సెస్ మీట్ లో ఎక్కడో అల్లు అర్జున్ ముఖ్యమంత్రి అంటూ పేరు మర్చిపోయాడు. రేవంత్ రెడ్డి పేరు చెప్పనందుకే ఇదంతా జరుగుతుంది అని కేటీఆర్ వ్యాఖ్యలు చేశారు. వాళ్ళు ఏమని అనుకుంటారు? ఒక మాట నేను మీకు చెప్తా. 10 టీవీ రిపోర్టరే మోహన్ బాబు గారి కాడికో ఇంకెవరికో కాడికో పోతారు. అట్లా తలకాయ మీద కొడితే ఊరుకుంటామా మేము? టీవీ9 రిపోర్టర్ మీద జరిగితే కూడా నేనే ఫస్ట్ ఖండించాను. ఇది బాధ్యత బాస్. ఇది ప్రభుత్వం బాధ్యత ఎటువైపు ఉండాలి? సఫరర్ వైపు ఉండాలనా, అఫెన్స్ ఉన్నోళ్ళ వైపు ఉండాలనా? నేనంట ఒక 3 రోజులు జైల్లో అల్లు అర్జున్ ఉన్నా కూడా గొప్ప అనిపిస్తుండే ఇంకా నాకు. ఎందుకంటే ఆ తల్లికి ఒక నివాళి అర్పించినట్టు. అన్ని కలిపి మీరు సమాధానం చెప్పండి. ఒక జరిగిన తొక్కిసలాట, ఒక మహిళ మృతి చెందడం, ఆమె కుమారుడు శ్రీతేజ్ ఇప్పుడిప్పుడే కోలుకుంటున్నారు కిమ్స్ ఆసుపత్రిలో. దీనికి సంబంధించి అక్కడ రోడ్ షోకి అనుమతి లేదు, అక్కడ అల్లు అర్జున్ రావడానికి కూడా అనుమతి లేదంటూ అసెంబ్లీ వేదికగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రకటించారు. అయితే దానికి కౌంటర్ ఇస్తూ అనుమతితోనే తాను అక్కడికి వెళ్ళాను, అక్కడ ఎలాంటి రోడ్ షో చేయలేదని కూడా అల్లు అర్జున్ చెప్పారు. మనం డిబేట్ కంటిన్యూ చేస్తున్నాం. రేవంత్ రెడ్డి ఏమన్నారు, అల్లు అర్జున్ ఏమన్నారు ఒకసారి చూద్దాం, చూశాక డిబేట్లోకి వెళ్దాం.
అదే విధంగా ఇంకా కంట్రోల్ కాకపోవడంతో అప్పుడు డీసీపీ పై అధికారి రంగంలో దిగి వాళ్ళ అందరినీ లోపటేయండి అని వాళ్ళు ఎంబడున్న అడ్డుకుంటున్న వాళ్ళను పోలీసులతో జరిపించి చక్కగా డీసీపీ పోయి హీరో గారికి బయట చనిపోయినరు, పరిస్థితి చాలా గందరగోళంగా ఉన్నది, మీరు ఇక్కడ నుంచి కదలాల్సిందే, లేకపోతే మిమ్మల్ని పోలీస్ స్టేషన్ కు తీసుకెళ్లాల్సిన పరిస్థితి వస్తుంది, మీరు ఇక్కడ నుంచి కదలాల్సిందే అని బలవంతంగా అతన్ని సినిమా మధ్యలో 12 గంటల సమయంలో, రాత్రి 12 గంటల సమయం అట్టిగా ఆ సమయంలో అతను తీసుకొచ్చి బండెక్కిస్తే మళ్ళీ అతను రూఫ్ టాప్ ఓపెన్ చేసి మళ్ళీ చేతులు ఊపుకుంటూ రోడ్ షో చేసుకుంటూ, అంటే తల్లి చనిపోయి పిల్లగాడు చావు బతుకుల మధ్యలో ఉన్నాడు, మీరు వెళ్ళండి అని వెనక్కి పంపిస్తే కూడా మళ్ళీ కారులో రూఫ్ టాప్ ఓపెన్ చేసి చేతులు ఊపుకుంటా అభిమానులను సంతోష పెట్టుకుంటా రోడ్ షో చేసుకుంటా. థియేటర్ లోపల మీ సినిమా చూసిన కొంచెంసేపటికి సార్ నా వర్క్ అసలు ఏ పోలీసు కానీ ఎవ్వరూ నాకు వర్క్ అసలు నన్ను కలవలేదు, నాతో ఏం చెప్పలేదు. నాకు చెప్పిందల్లా అది పైగా మా మేనేజ్మెంట్ సైడ్ నుంచి వాళ్ళు మా వాళ్ళు వచ్చి చెప్పింది ఏంటంటే సార్ బయట ఓవర్ క్రౌడ్ అవుతుంది, మీరు దయచేసి వెళ్ళిపోండి అని చెప్పారు. వాళ్ళ పోలీసు వాళ్ళందరూ బయట చాలా మందికి ప్రాబ్లం అవుతుంది సార్, ఓవర్ క్రౌడ్ అవుతుంది మీరు వెళ్ళిపోండి అంటే నేను వెళ్ళిపోయా. సినిమా స్టార్టింగ్ కొంచెంసేపు నేను వెళ్ళిపోయా, నేను మా వైఫ్ అందరూ మేము బయటకు వచ్చాం అంతే. నాకు అసలు ఆ తర్వాత నెక్స్ట్ డే నాకు తెలిసింది ఒక లేడీ ఇలా ఉందంట, కళ్ళు తిరిగి పడిపోయిందంట, ఆ తర్వాత ఆవిడ పాపం చనిపోయిందంట, ఇలా కిడ్ ఉన్నాడు అంటే నేను షాక్ లో గురయ్యా. అంటే నాకు తెలియదు అసలు నెక్స్ట్ డే వరకు నాకు అసలు తెలియదు, ఐ హ్యాడ్ నో ఐడియా. రైట్, దయాకర్ గారు క్లియర్గా ఉంది, రేవంత్ రెడ్డి గారు మిమ్మల్ని అరెస్ట్ చేస్తామని డీసీపీ వెళ్ళి చెప్పారు, బయట ఒకళ్ళు చనిపోయారు, ఒక మహిళ చనిపోయింది, వాళ్ళ అబ్బాయి చావు బతుకుల్లో ఉన్నాడు, మీరు వెళ్ళాలి, వెళ్ళకపోతే అరెస్ట్ చేస్తామని చెప్తే అల్లు అర్జున్ అప్పుడు బయటకెళ్ళి రూఫ్ టాప్ ఓపెన్ చేసి చేతులు ఊపుతూ వెళ్ళాడు అనేది రేవంత్ రెడ్డి గారు చెప్పిన మాట అసెంబ్లీలో. అల్లు అర్జున్ చెప్తున్నాడు నా లోపలికి అసలు పోలీసులే రాలేదు, నాకు చెప్పలేదు, నా దగ్గరికి ఆ థియేటర్ యాజమాన్యం వాళ్ళకు వచ్చారు, బయట క్రౌడ్ ఎక్కువ అయింది, మీరు వెళ్ళిపోమన్నారు, నేను వెళ్ళిపోయాను, అసలు చనిపోయిన విషయం నెక్స్ట్ డే కానీ నాకు తెలియదు అనేది అల్లు అర్జున్ వెర్షన్. ఏంటి, ఏది నమ్మాలి, ఇక్కడ ఏం జరుగుతుంది అంటే ఏం చెప్తారు? శ్రావణ్ గారు చాలా ప్రశ్నలు అడిగారు మిమ్మల్ని, నేను అడిగేటివి కూడా కొన్ని ఉన్నాయి. అందులో ఏంటంటే ప్రభుత్వం ఎక్స్గ్రేషియా అల్లు అర్జున్ ఆల్రెడీ 25 లక్షలు ఎప్పుడో ప్రకటించాడు, ఈరోజు కోమటిరెడ్డి వెంకటరెడ్డి వెళ్ళి ప్రతీక్ ఫౌండేషన్ 25 లక్షలు ఇచ్చారు, కానీ ప్రభుత్వ పరంగా ఎక్స్గ్రేషియా లేదు ఇప్పటి వరకు, అనుమతి లేదు. ఒకవేళ అల్లు అర్జున్ రావడానికి అనుమతి లేనప్పుడు పోలీసులు అసలు లోపలికే అనుమతించకుంటే అయిపోయేది కదా, అసలు బయటనే ఆపేయాల్సింది ఒక పాయింట్. రెండోది అక్కడికి అసలు పోలీసులు ఎవరు వెళ్లకుండా వెళ్ళినట్లు ఎందుకు చెప్తున్నారు అనేది ఒక ప్రశ్న సామాన్యుల్లో వస్తుంది. ఒకటి, ఇప్పుడు మనం దీన్ని సహజంగా 10 టీవీ గురించి మాట్లాడుకున్నాం. 10 టీవీ దగ్గర ఒక న్యూ ఇయర్ బ్యాచ్ కొరకు మీరు అప్లై చేసుకున్నారు, మేము మీకు పర్మిషన్ ఇవ్వలేము అని చెప్పినాం. అయినప్పటికీ కూడా 10 టీవీ అభిమానులు వచ్చిండ్రు. 10 టీవీ చాలా పెద్ద ఎత్తున అంటే ఇవ్వలేదు అన్న కాపీ మీరు ఎక్కడ చూపించలే అద్దంకి దయాకర్ గారు, ఈ రోజు వరకు చూపించలేదు. అసెంబ్లీలో రేవంత్ రెడ్డి గారు చెప్పే వరకు దానికి పర్మిషన్ లేదన్న విషయం కూడా తెలియదు. అక్కడ అల్లు అర్జున్ తెలియదు కాదు, ఒక చర్చల శ్రవణ్ గారు కూడా ఉన్నారు, వాళ్ళు పర్మిషన్ రిజెక్ట్ చేసిందని చెప్పిన దానికి చెయ్యలేదు, మాకు పర్మిషన్ ఇచ్చిందని చెప్పి సంధ్యా థియేటర్ యాజమాన్యం ఇచ్చింది లేదు. కాబట్టి ఇవ్వనప్పుడు అది ఇవ్వనట్టే, సెక్యూరిటీ ఇవ్వలేమని చెప్పినట్టే, వద్దు అని చెప్పినట్టే. అలాంటప్పుడు నేనేమంటున్నంటే మీరు క్రౌడ్ వచ్చింది, క్రౌడ్ లీగల్ గా వచ్చినా అన్లాఫుల్ గా వచ్చినా ప్రొటెక్ట్ చేయాల్సిన బాధ్యత పోలీస్. దాన్ని కంట్రోల్ చేయలేని స్థితిలో కూడా మీరు సీసీ క్యామ్ లో తీయండి, సినిమా ఎన్ని గంటలకు వేసిండ్రు, అల్లు అర్జున్ గారు ఎన్ని గంటలకు బయటకు వచ్చిండ్రు, ఆ పరిస్థితి ఎందుకు వచ్చింది, మళ్ళీ అక్కడి నుంచి ఎందుకు ఒప్పుకుంటూ పోయిందని మీకు తెలుసుగా. ఇప్పుడు డీసీపీ గానీ ఏసీపీ గానీ చెవులో చెప్పిండ్రో ఏం చెప్పిండ్రో దానికి ఏం సాక్ష్యాలు ఎవిడెన్స్ మీరేం చెప్పలేరు కదా. అకార్డింగ్ టు రూల్ ఆఫ్ లా పోలీస్ ఆఫీసర్ చెప్పింది వాస్తవం అవుతుంది. ఇక్కడ నేనేమంటున్నా అంటే మిడిల్ ఆఫ్ ది షో ఎందుకు వెళ్ళిపోవాల్సి వచ్చింది, ఇది ఆలోచించుకోవాల్సిన అవసరం ఉంది. ఇది ఒక అంశం. మీరు అన్నారు 25 lakhs ఇవాళ ప్రతీక్ ఫౌండేషన్ నుంచి వెంకటరెడ్డి గారు ఒక హ్యుమానిటేరియన్ గ్రౌండ్స్ లో ఇచ్చింది. ప్రభుత్వం ఎందుకు ఇవ్వలేదు? అంత జరిగినప్పుడు ప్రభుత్వం తరఫున పరామర్శ లేదు, ఎక్స్‌గ్రేషియా లేదు అనేది శ్రావణ్ గారు అడుగుతున్న పాయింట్. నేను చెప్తాను, నిన్న సిపి గారు ఆనంద్ గారు పోయి ప్రభుత్వమే అన్ని కేర్ టేక్ చేస్తున్నది, దీంట్లో ఎవ్వరి రూపాయలు లేదు, ప్రభుత్వమే అన్ని భరిస్తున్నది అని చెప్పి నిన్న అఫీషియల్ గా ఆయన ప్రెస్ మీట్ పెట్టిండు కదా. రెండవది కాన్స్టిట్యూషనల్ బాడీ ఏది, మన శారద గారిది మహిళా కమిషన్ అనేది కాన్స్టిట్యూషన్ బాడీ, వారు పోతే వారికి దీనికి సంబంధం లేదంటే అది స్టేట్ లో పని చేస్తున్న ఒక
ఏంది సార్ రాజ్యాంగబద్ధ సంస్థ ఒకటి. రెండవది వెంకటరెడ్డి గారు సినిమాటోగ్రఫీ శాఖ మంత్రిగా పోయినరు, తర్వాత మన తీన్మార్ మల్లన్న గారు పోయినరు, తర్వాత చాలా మంది ఎవరైతే ప్రభుత్వంలో ఉన్న పెద్దలు ఉన్నారో చాలా మంది అక్కడ పోయి పరామర్శ చేసి వస్తున్నారు. కానీ దాన్ని అక్కడ వాళ్ళు ఏమంటుండ్రు, క్రౌడ్ గా పెరిగి అక్కడ కోమాలు ఉన్నది కాబట్టి మీరు అందరూ వచ్చి చూడాల్సిన అవసరం లేదు సార్, మంచిగానే ఉందని చెప్తున్న పరిస్థితి ఒకటి. మూడవది ఏంటంటే బీఆర్ఎస్ నుంచి కేసీఆర్ పోయిండా, కేటీఆర్ పోయిండా, హరీష్ రావు పోయిండా, మా శ్రవణ్ గారు పోయిండా చెప్పండి. మీరే అంటే దయాకర్ మాట్లాడండి, గారు ఒక్కదానికి వ్యక్తిగతంగా సమాధానం చెప్పి. కాదు అల్లు అర్జున్ వైపా ఒక్క నిమిషం తీయకండి. దయాకర్ గారు చనిపోయిన వారి వైపే ఎవరైనా ఉంటారు, అది మానవత్వం ఉన్న మనుషులు ఎవరైనా ఉంటారు. కానీ అల్లు అర్జున్కు కాలు ఇరిగిందా, చెయ్యి ఇరిగిందా, కన్ను పోయిందా పరామర్శలు ఎందుకంటే ఆయన జైలుకి వెళ్ళి వచ్చాడు, ఆయన అభిమానులు ఉంటారు, ఆయన బంధువులు ఉంటారు, పరామర్శిస్తారు కదా. ఒక్క మాట కళ్యాణ్ గారు, నేనంటున్నా ఆ పరామర్శ చేసుకునేటోళ్ళకి ఆ హక్కు ఉన్నది. మీరు అల్లు అర్జున్ గారి వైపు ఉన్నారు, క్లియర్. నేను ఇప్పుడు శ్రవణ్ గారు మాతో కౌంటర్ గా మాట్లాడుతున్నారు కాబట్టి ఎటో ఒక వైపు ఉండండి. మీరు అల్లు అర్జున్ గారిని పోయి పరామర్శించి రాండి, వారు జైలుకు పోయినందుకు, వారికి సమస్య ఉన్నందుకు, మీరు బాధపడుతున్నందుకు పోండి. కానీ మీరు ఇటు రాలేదు, గుర్తుపెట్టుకోండి. కళ్యాణ్ గారు ఒక విషయం, హౌస్ మోషన్ గాని జుడిషియరీ మోషన్ గాని మీరు ఆన్ బిహాఫ్ ఆఫ్ అల్లు అర్జున్ తరపున మీరు చెయ్యండి, అది మీ రైట్, దాన్ని మేము కాదనం. కానీ నేను అనుకున్నది కరెక్ట్ అని చెప్పడానికి మేమెంత వరకైనా వెళ్తాం. ఎందుకంటే మేము మమ్మల్ని కోర్టు తెచ్చివాట్లు పెట్టింది అనుకుంటే వినండి, మీరు ఒక మాటని ఇవాళ మీరు ప్రతిపక్షంగా మేము అల్లు అర్జున్ వైపు లేనందుకు మీకు కోపం ఉంటే చేసుకోండి, కానీ నేను ఒక మాట కూడా చెప్పిన, మీకు ఒక మాట నేను చెప్పిన వినండి. అల్లు అర్జున్ గారి మీద మాకేం వ్యతిరేక ఒక్క నిమిషమే నేను చెప్పని, అల్లు అర్జున్ గారి మీద మాకేమి వ్యక్తిగతంగా కోపం కాదు, మాకంటే ఎక్కువ చుట్టాలు కూడా కాదని రేవంత్ రెడ్డి గారు అన్నారు. వారికి స్పెషల్ సోర్స్ కూడా వేసినాం మేము. ఇంతవరకు తెలంగాణ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత కేసీఆర్ గారు కూడా వేయలేదు. వారి సొంత చుట్టమే చంద్రశేఖర్ రెడ్డి గారు, మీకు తెలుసు, ఇంతకు ముందు ఇప్పుడు మా పార్టీ మల్కాజ్గిరి టికెట్ అడిగిండు, మాకు కూడా వ్యక్తిగత ఆత్మీయుడే. మేము అల్లు అర్జున్ గారి క్యారెక్టర్ మీద కూడా మాకు ఒక అవగాహన ఉంది. కానీ ఈ సంబంధిత అంశంలో ఇప్పుడు తప్పు జరిగిన కారణంతో ప్రభుత్వం అల్లు అర్జున్ గారి వైపు ఉండలేకపోతున్నందుకు చింతిస్తున్నాం. మీరు బాధపడండి.